టెక్నో వాళ్ళైతే టెక్నో పోవో 8 ప్రో ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫోన్ బాక్స్ అయితే మీకు అయితే ఇట్లనైతే ఉన్నది. అన్బాక్సింగ్ చేసేటోటే మీకు ఫోన్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే ఇంకా సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇచ్చిళ్ళు, డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేసిళ్ళు. ఇంకోటి హార్డ్ కేస్ అయితే ఇచ్చిళ్ళు, కేస్ క్వాలిటీ కూడా బాగున్నది. 45 వాట్ ఛార్జర్ కూడా ఇచ్చిళ్ళు, టైప్ ఏ టు టైప్ సి కేబుల్ కూడా ఇచ్చిళ్ళు బాక్స్లో అయితే. ఫోన్ డిజైన్ అయితే ఇట్లనైతే ఉన్నది, బాగున్నది మా డిజైన్ అయితే. ఫ్రంట్ అయితే గొర్రెల గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. కిందనైతే స్పీకర్ ఇచ్చిళ్ళు, టైప్ సి అయితే ఇచ్చిళ్ళు, మైక్ ఇచ్చిళ్ళు, సిమ్ ట్రే అయితే ఇచ్చిళ్ళు. కిందనైతే ఇటు సైడ్కి అయితే ఏమీ లేదు. పైన అయితే మళ్ళీ స్పీకర్ అయితే ఇచ్చిళ్ళు, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చిళ్ళు, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఇచ్చిళ్ళు. ఇటు సైడ్కి అయితే వాల్యూమ్ బటన్ ఇచ్చిళ్ళు, పవర్ బటన్ కూడా ఇచ్చిళ్ళు, ఇంకా ప్లస్ కీ కూడా ఇచ్చిళ్ళు దీంట్లో. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు. 1600 nits HBM బ్రైట్నెస్ కూడా ఇచ్చిళ్ళు. 4500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. IP68 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. 69 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. 69K రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. నీళ్ళలో ముంచిన ఏం కాదు ఫోన్ అయితే. ఫ్రంట్ అయితే బెజల్స్ అయితే చాలా తక్కువ అయితే ఇచ్చిళ్ళు. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. LPDDR5X RAM UFS 2.2 మీద వస్తుంది. 3.1 ఇస్తే బాగుండు. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. 8 lakhs ప్రైస్ వచ్చింది. అండర్ స్కోర్ అయితే BGM అయితే మీకు 90 FPS లోనైతే హ్యాండిల్ అయితే చేస్తుంది ఈ ఫోన్ అయితే. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉన్నది. మీరైతే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, టైం పాస్ గా ఆడుకోవచ్చు. మరి హెవీగా అయితే ఆడలేదు దీంట్లో. ఇంకా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. హై ఓఎస్ మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. ఆండ్రాయిడ్ 6 మీద రన్ అవుతుంది. 2+3 అప్డేట్స్ అయితే వస్తాయి. బ్లోట్వేర్ అయితే కొంచెం అయితే ఉన్నది. పనికిరాని యాప్స్ అయితే మీరు డిలీట్ చేసుకోవాలి. లాక్ స్క్రీన్ లో కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఇచ్చిళ్ళు. క్లాక్ కస్టమైజ్ చేసుకోవచ్చు, డెప్త్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా జెమినై కూడా ఉండేది దీంట్లో. ఇంకా ప్లస్ కి అయితే ఇచ్చిళ్ళు ఇటు సైడ్ కి అయితే. ఇంకా మ్యాట్రిక్స్ డిస్ప్లే కూడా ఇచ్చిళ్ళు బ్యాక్ సైడ్ అయితే. వీళ్ళైతే ఆ డిస్ప్లే మీరు అయితే సెట్టింగ్స్ లోకి వెళ్ళి కస్టమైజేషన్స్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 25G బ్యాటరీ ఇచ్చిళ్ళు, డ్యూయల్ 4G ఇచ్చిళ్ళు, వైఫై 6 ఇచ్చిళ్ళు, బ్లూటూత్ 5.4 అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 13 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా సంబంధ అయితే స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. ఫ్రంట్ సైడ్ అయితే దీంట్లో 4K 30fps లో వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. బ్యాక్ సైడ్ కూడా 4K 30fps ఆప్షన్ అయితే ఇచ్చిళ్ళు. అల్ట్రా వైడ్ లో కూడా 2K 30fps లోనైతే మీరు వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఒకసారి ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన అయితే ఈ ఫోన్ అయితే మీరైతే తీసుకోండి. ఈ వీడియోని అయితే మీకు ఏదైనా నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.